ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం ద్వితీయాంశం 9వ అధ్యాయంలో ఉన్నాం. ఈ అధ్యాయానికి 8వ అధ్యాయానికి మధ్యస్థమంలో 12 మంది సూర్యనారాయణమూర్తుల గురించి మనం తెలుసుకున్నాం. ఎందుకు దానికోసం తెలుసుకోవాలి. ఇక్కడ పురాణంలో 12 మంది సూర్యనారాయణ స్వాముల వారి పేర్లు ఉటంకించారే తప్ప వాటి వివరం అన్నది ఎక్కడ ఇవ్వలేదు మనకి పురాణంలో. అయితే ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి విశేషం, ఎవరైతే ఆషాఢ మాసంలో ఆదిత్యుడి గురించి వింటారో అట్టి వారికి తప్పనిసరిగా ఖచ్చితముగా ఆరోగ్యం సిద్ధించి తీరుతుంది అని పరాశరుడు వారు చెప్పారు. అందువలన ఈ 8వ అధ్యాయానికి 9వ అధ్యాయానికి మధ్యస్థమంలో ఒక వీడియో కేవలంగా 14 నిమిషాల దగ్గర సూర్యనారాయణ స్వామి గురించి మనం చెప్పుకున్నాం. అయితే విష్ణు పురాణం 8వ అధ్యాయం పూర్తి చేసుకొని 9వ అధ్యాయానికి వస్తూ ఈ 9వ అధ్యాయంలో జ్యోతిష్ చక్రము, శింసుమార చక్ర వివరణము ఈ రెండింటి గురించి ఇచ్చారు ఇక్కడ పరాశరుడు వారు. చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటయ్యా అంటే, జ్యోతిష్ చక్రము ప్రస్తుతం ఇప్పుడు ఈ ప్రస్తుత కాలమానాల్లో నడుస్తున్నటువంటిది ఎవరి జాతకం ఎలా ఉన్నది, నా జాతకం ఎలా ఉంది, నా జాతకంలో ఉండేటటువంటి గ్రహగతులు వాటి ఫలితాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ పురాణంలో ఉంటాయా? ఉండవు కదా. మన జాతకాల గురించి ఈ పురాణంలో లేదు. ఇందులో ఉండేటటువంటిది ఏమిటయ్యా అంటే, జ్యోతిష్ చక్ర మండలానికి అధిపతి అయినటువంటి సూర్యనారాయణ స్వామి ఏ రూపంలో ఎలాంటి వర్షాలని మనకి కురిపింపజేస్తారు, ఆ నీటిని ఆయన ఎలాగ భూమి నుంచి గ్రహిస్తారు, సూర్యనారాయణ స్వామికి ఆధారమైనటువంటి మండలం ఏది, ఆ మండలానికి ఆధారమైనటువంటిది ఏది, ఇలాంటివన్నీ కూడా ఈ అధ్యాయంలో మనకి 24 శ్లోకాలలో ఇచ్చారు పరాశరుడు వారు. అంచేత అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఈ పురాణంలో ఈ అధ్యాయాలు విన్నంత మాత్రం చేతన చక్కగా ఆరోగ్యం సిద్ధిస్తుంది అని పరాశరుడు వారు చెప్పున్నారు. కావున 9వ అధ్యాయం మనం ప్రారంభం చేస్తూ పరాశరుడు వారు మొట్టమొదట ప్రారంభం చేస్తూనే 2 శ్లోకాలతో ప్రారంభం చేశారు. శ్రీ పరాశర ఉవాచ. తారామయం భగవతః శింసు మారాకృతి ప్రభో దివిరూపం హరేర్యత్తు తస్య పుచ్చే స్థితో ధ్రువః శైషా భ్రమన్ భ్రామయతి చంద్రాదిత్యాదికాన్ గ్రహాన్ భ్రమంతమను తం యాంతి నక్షత్రాణి చ చక్రవతు. ఇవి 2 శ్లోకాలలో ప్రారంభం చేస్తూ పరాశరుడు వారు అంతరిక్షంలో భగవంతుడైనటువంటి సర్వభూత ప్రభువైనటువంటి తేజస్సు తారాతేజోమయమై శిశుమారాకృతిలో ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. శిశుమారాకృతి అన్నారు. శ్లోకంలోకి వచ్చేసరికి శిశుమారాకృతి, కాస్త మనం గ్రాంథికంలోకి వచ్చేసరికి శింసుమార చక్రము అనేటటువంటిది. ఈ శిశుమారాకృతి అంటే అర్థమేమిటి? ఇక్కడ ఈ శిశుమారాకృతి అంటే అర్థము మొసలి ఆకారములో సర్వభూత ప్రభువైనటువంటి సర్వ జగన్నియామకుడైనటువంటి శ్రీహరి యొక్క దివ్య శక్తి తేజస్సు ఏదైతే ఉందో ఆ తేజస్సు మొత్తము కూడా మొసలి ఆకారంలో ఈ ప్రకృతిలో కనిపిస్తుంది. గురువుగారు, ఈ ప్రకృతి అంతా మొసలి రూపమేనా? వ్యాప్నోతీతి విష్ణు అన్నారు కదా. విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నవాడు, విశ్వమే విష్ణువై ఉన్నవాడు, విష్ణువే విశ్వమై ఉన్నవాడు, ఆయన శక్తి ఒక మొసలి ఆకారంగానే కనిపిస్తుందా అంటే అది ఒక భ్రమ మాత్రమే. ఒక శక్తి దాని పరిమాణము గురించి తెలుసుకోవాలంటే దానికి కొలమానం అన్నది ఎక్కడా ఉండదు. అందులోని భగవంతుడి శక్తి గురించి తెలుసుకోవాలంటే, భగవంతుడి తోలక అమృతతత్వం గురించి తెలుసుకోవాలంటే దానికి కొలమానం అన్నది ఎక్కడా కనిపించదు. కానీ ఎక్కడో ఒక దగ్గర ఒక ప్రమాణం అన్నది చూపించకపోతే, పరిమాణం అన్నది చూపించకపోతే విశ్వమంతా ఉండేటటువంటి ఈ విష్ణుముని ఈ మాంస నేత్రాదులు ఎందుకు చూడలేకపోతున్నాయి అంటే
వీటికి ఉండేటటువంటి శక్తి అంతే. అలాగని విశ్వంలో ఉండేటటువంటి విష్ణువు లేడా అనడానికి కాదు కదా. విశ్వంలో ఉన్న విష్ణువును చూడడానికి ఈ కంటికి తగినంత శక్తి చాలదు అనే మనం అర్థం చేసుకోవాలి. పురాణం కూడా అదే చెబుతున్నది. సర్వభూత ప్రభువైనటువంటి శ్రీ మహావిష్ణువు తాలూక శక్తి ఒక మసలి ఆకారంగా, శ్రీ మహావిష్ణువు తాలూక తేజస్సు ఒక మసలి ఆకారంగా కనిపిస్తోంది. ఒక్క పదంలోనే ఇంత అర్థం ఇచ్చారు పరాశరుడు వారు. అలాగే దాని తోకపైన ధ్రువుడు ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఇక్కడ నుంచి వచ్చినటువంటి 10-12 శ్లోకాల్లో చక్కనైనటువంటి వివరం ఉన్నది, అర్థం చేసుకోండి. ఆ ధ్రువుడు తాను తిరుగుతూ చంద్రుడు సూర్యుడు మున్నగు గ్రహాలను త్రిప్పుతూ ఉంటాడు. శ్రీమన్నారాయణుడి తాలూకా పరమభక్తులైనటువంటి ధ్రువుడు తపస్సు చేస్తే ఒక మండలానికి ఆయనకి అధిపతిని చేశాడు. ధ్రువ మండలం అనేటటువంటి ఆ మండలం. ఈ ధ్రువ మండలానికి భూమండలానికి ఉండేటటువంటి ఆ లింక్ ఏమిటి, అవినాభావ సంబంధం ఏంటన్నది కూడా ఈ అధ్యాయంలోనే వస్తుంది మనకి. ఆ ధ్రువుడు తిరుగుతూ తనతో పాటుగా చంద్రుడు సూర్యుడు మున్నగు గ్రహాలను కూడా త్రిప్పుతూ ఉంటాడు. ఆ తిరుగుతున్న ధ్రువుడు అనుసరించి చక్రంలా నక్షత్రాలు తిరుగుతూ ఉంటాయి. తిరుగుతున్నటువంటి ధ్రువుడిని అనుసరించి ఒక చక్ర ఆకారంగా నక్షత్రాలన్నీ కూడా ఆ ధ్రువుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సూర్య చంద్రమసోతార నక్షత్రాన్ని గ్రహై సహ వాత నీకమయై బంధై ధ్రువే బంధాన్ని తానివై. సూర్యచంద్రులు తారలు నక్షత్రాలు గ్రహాలతో కలిసి వాయురూప బంధాలతో ధ్రువునితో కట్టబడి ఉన్నాయి. మొత్తం యావత్ ప్రపంచం అంతా కూడా ధ్రువునితో కట్టబడి ఉన్నది. ఎలాగా సూర్యచంద్రులు తారలు నక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ కూడా కలిసి బంధన రూపంలో కనిపించినటువంటి బంధనంతో భగవంతుడు వీటన్నింటినీ కూడా ధ్రువుడి దగ్గర నిలబెట్టాడు. ధ్రువుడు చేసిన తపస్సుకు మెచ్చినటువంటి విష్ణువు ఎంతటి ఆశీర్వచనం ధ్రువుడికి ఇచ్చారో ఇంచుమించుగా ఈ అధ్యాయంలో మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. వాయుబంధన రూపాలతో ధ్రువునితో వీటన్నింటినీ కూడా కట్టిపెట్టాడు జగత్ప్రభు అయినటువంటి శ్రీ మహావిష్ణువు. శిశుమారాకృతి ప్రోక్తం యద్రూపం జ్యోతిషాం దివి నారాయణ పరంధామ్నాం తస్యాధార స్వయం హృది. ఇక్కడ మనకి ఒక చిన్న అనుమానం రావచ్చు. భూమికి దగ్గరగా ప్రకాశించే వాటిని తారలు అంటారు. దూరంగా ఉండి మినుకు మినుకు అనేవి నక్షత్రాలు అంటారు. వాయుబంధాలు మొత్తం 7 రకాలుగా ఉన్నాయి. చాలామందికి ఒక అనుమానం, వాయుబంధనాలు అంటే ఏమిటి, తారలు అంటే ఏమిటి, తారలు వేరు నక్షత్రాలు వేరు, నక్షత్రాలు తారలు రెండు ఒకటే కదా, ఈ అనుమానం కొంతమందిలో ఉంటుంది. కాబట్టి పరాశరుడు వారు ఖచ్చితంగా ఇక్కడ వివరం ఇచ్చారు. తారలు వేరు నక్షత్రాలు వేరు. భూమికి దగ్గరగా ఉండి ప్రకాశించేవి తారలు, భూమికి దూరంగా ఉంటూ మినుకు మినుకుమని కనిపించేటటువంటి వాటిని నక్షత్రాలు అంటారు. వాయుబంధనాలు 7, వాటి గురించి ఎదరఘట్టంలో వస్తుంది, అది తెలుసుకుందాం. ఆ 7 వాయుబంధనాల గురించి పేర్లు చెబుతున్నారు ఇక్కడ పరాశరుడు వారు. మొట్టమొదటిది అవహము, రెండవది ప్రవహము, మూడవది అనుహవము, నాలుగవది సంవహము, ఐదవది వివహము, ఆరవది పురోవహము, ఏడవది పరివహము అనేటటువంటివి 7 వాయుబంధనాలు. ఇవి భూమి, మేఘాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, సప్తర్షి మండలం, ధ్రువుడు అనేటటువంటి 8 నడుమ 7 వాయుబంధనాలుగా ఉండి భువనత్రయాన్ని వహిస్తూ ఉన్నాయి. ఇది పరాశరుడు వారు ఎంత వివరంగా ఇక్కడ చెప్పారో చూడండి. 1 భూమి, 2వది మేఘాలు, 3వది సూర్యుడు, 4వది చంద్రుడు, 5వది నక్షత్రాలు, 6వది గ్రహాలు, 7వది సప్తర్షి మండలము. ఈ 7 కూడా 7 వాయుబంధనాల చేత కట్టబడి ధ్రువుని దగ్గర నిలబెట్టాడు భగవంతుడు పరాశరుడు వారు అని చెబుతూ, భగవంతుడైనటువంటి విష్ణువు పరమేశ్వరుడు ధ్రువుని దగ్గర నిలబెట్టాడు 7 కూడా అని పరాశరుడు వారు చెబుతూ, శిశుమారాకృతి ప్రోక్తం యద్రూపం జ్యోతిషాం దివి నారాయణ పరంధామ్నాం తస్యాధార స్వయం హృది. అంతరిక్షంలో సమస్త జ్యోతిర్మండలం యొక్క శిశుమారాకారంలో ఉంది. ఏమిటి, మొత్తం జ్యోతిర్మండలం యావత్తు కూడా ఒక మొసలి ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది. దాని హృదయంలో ఉన్న నారాయణుడు దానికి స్వయంగా ఆధారమైనటువంటి వాడు. ఆయనే అంత తేజస్సుకి ఆశ్రమంగా నిలబడి ఉన్నాడు. సరే, ముక్తానపాద పుత్రస్య తమారాధ్య ప్రజాపతిం స తారా శిశుమారస్య ధ్రువ పుచ్చే వ్యవస్థిత. శిశుమారాకృతిలో ఉండేటటువంటి యావత్తు జగత్తు కూడా విష్ణువు యొక్క శక్తి యావత్తు కూడా ఆ శక్తిలో ఉండేటటువంటి హృదయంలో నిలబడి ఉండేటటువంటి విష్ణువుని ఆధారంగా పట్టుకొని నిలబడి ఉన్నది ఆ శిశుమారాకృతిలో ఉండేటటువంటి జగత్తు. అలాగే ఉత్తానపాదుని కుమారుడైనటువంటి ధ్రువుడు జగదీశ్వరుణ్ణి ఆరాధించి తారామయ శిశుమాకార పృచ్ఛంపై
శిశుమారాకార పుచ్చపై స్థిరంగా నిలబడి ఉన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా కాస్త అర్థం చేసుకోవడం కష్టం ఈ తాత్పర్యం. ఉత్తానపాదుని కుమారుడైనటువంటి ధ్రువుడు, ఉత్తానపాదుడికి సునీతికి కలిగినటువంటి కుమారుడు. ఆ కుమారుడు చక్కగా పరమేశ్వరుడైనటువంటి విష్ణువుని ఆరాధించి తపస్సు చేసి విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొంది చక్కగా శిశు ఆకారమైనటువంటి ఆ పుచ్చంపై ఆయన నిలబడి ఉన్నాడు ధ్రువు అని చెప్తున్నారు. పుచ్చము అంటే శిశుమాకారం తాలూక తోక, అంటే మొసలి ఆకారంలో ఉండేటటువంటి తోక. ఆధార శిశుమారస్య సర్వాధ్యక్ష జనార్దన ధ్రువస్య శిశుమారస్య ధ్రువే భాను వ్యవస్థిత. ఇక్కడ మనం కాస్త ఇలా ఆపుకుని ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, శిశుమారానికి ఆధారం సమస్తానికి అధిపతి అయినటువంటి జనార్దనుడు, ధ్రువునికి ఆధారం శిశుమారము, భానుడికి ధ్రువుని యందు ఉన్నాడు. అంటే భానుడు అంటే సూర్యనారాయణమూర్తి ధ్రువుడి యందు ఉన్నాడు. అంటే భానుడికి ఆధారము ధ్రువుడు. ధ్రువమండలానికి సూర్యనారాయణమూర్తికి ఆధారము ధ్రువుడు, ధ్రువుడికి ఆధారం శిశుమారము, శిశుమారానికి ఆధారం జనార్దనుడు. అది ఎలాంటి లింక్, చైన్ లింక్ చూడండి ఎంత చక్కగా వివరిస్తున్నారు పరాశరుల వారు. సూర్యనారాయణమూర్తి సమస్త భూమండలానికి ఆయన ప్రసరించేటటువంటి 7 కిరణాల ద్వారా అత్యద్భుతమైనటువంటి పోషకాలని ఉత్పత్తి చేసి జనాలందరూ బ్రతకడానికి, యావత్ ప్రకృతి బ్రతకడానికి కావలసినటువంటి శక్తిని ఆ కిరణాల ద్వారా ప్రసరింపజేస్తున్నారు కదా. అలాగే అంతటి సూర్యనారాయణమూర్తికి ఆధారభూతుడు ధ్రువ చక్రవర్తి, ధ్రువుడు అనేటటువంటి మహర్షి. ఆయన చేసినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి తపస్సు వలన ఆయన పొందినటువంటి ఫలితం ఇలాంటిది. ఇంకా చెప్తున్నారు పరాశరుల వారు, తదాధారం జగచ్ఛేదం సదేవాసుర మానుషం. తదాధారం జగచ్ఛేదం సదేవాసుర మానుషం ఏన విప్ర విధానేన తన్మమైక మనాహ శృణు. పరాశరుల వారు మైత్రేయ మహర్షిని ఉటంకిస్తూ, ఓ విప్రోత్తమ, దేవతలతోనూ అసురులతోనూ మనుష్యులతోనూ కూడియున్న ఈ సమస్త జగత్తుకు ఆధారభూతుడు. ఆ విషయాన్ని ఆ విధానమంతా ఏకర చిత్తుడవై ఆలకించు అని పరాశరుడు వారు ప్రారంభించేశాడు. దేవతలతో సైతంగా పిపీలకం వరకు ఉండేటటువంటి సమస్త జగత్తుకి ఆధారం సూర్యుడు. అంతటి ఆధారుడైనటువంటి సూర్యునికి ఆధారం ధ్రువుడు. ఆ ధ్రువుడు అనేటటువంటి ఆయన అంతటి తపస్సు చేసి అంత అత్యద్భుతమైనటువంటి స్థానాన్ని పొందాడు విష్ణువు దగ్గర. మనం కూడా ధ్రువుడి అంతలాగా మనం తపస్సు చేస్తే ఖచ్చితంగా అత్యద్భుతమైనటువంటి ఫలితాలని భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు అని మరొకసారి తెలుసుకుంటూ, వివస్వాన్ అష్టభిర్మాసై రాధాయాపో రసాన్వితా వర్షత్యంభు తతశ్చాన్న మన్నాద్యపిల మన్నాద అప్యఖిలం జగత్తు. వివస్వంతుడు అనేటటువంటి సూర్యనారాయణ స్వామి. ఈ పేర్లు 12 మంది పేర్లు గురించి తెలుసుకోవాలనుకుంటే కింద వీడియోలో పెట్టినటువంటి శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ అనేటటువంటి ఘట్టంలో 12 మంది సూర్యనారాయణలు వారి పేర్లు గురించి చెప్పాను. అది కాస్త అందరూ ఆలకించండి. వివస్వంతుడు అనేటటువంటి సూర్యనారాయణ స్వామి 8 నెలలు రససహితాలైనటువంటి ఉదకాలను గ్రహించి వర్ష రూపంలో వర్షిస్తాడు భూమి మీద ప్రకృతిలోని. ఆ వర్షం వల్ల సమస్త జీవరాశులకి ఆహారం దొరుకుతుంది. 8 నెలల పాటు వివస్వంతుడు అనేటటువంటి సూర్యుడు సమస్త ఔషధీ శక్తులతో ఉండేటటువంటి రససహితాలైనటువంటి ఉదకాలని, అంటే జలాన్ని స్వీకరించి వర్షిస్తాడు ప్రకృతిలో అంటూ, వివస్వానం శుభైశ్రేక్షణై ఆదాయ జగతో బలం జగతో జలం సోమం పుష్య తదయంతస్య వాయునాడీ మయైర్దివి నారైర్విక్షీపతే భ్రేషు ధూమాగ్ని అనిలమూర్తిషు న భ్రశ్యతి యతస్తేభ్యో జలాన్యభ్రాని తాన్యతః. ఇక్కడ 2 శ్లోకాలలో పరాశరుడు వారు ప్రారంభం చేస్తూ, వివస్వంతుడు తన తీక్షణమైనటువంటి కిరణాలతో జగత్తు నుండి జలాన్ని గ్రహిస్తాడు. గ్రహించినటువంటి జలాన్ని సోముని యందు విడిచిపెడతాడు. సోముడు అంటే చంద్రుడు. చంద్రుడి యందు విడిచిపెడతాడు. పుష్టిని కలగజేస్తాడు. చంద్రుడు అంతరిక్షంలో వాయునాడీమయాలైనటువంటి గొట్టాల ద్వారా పొగ, నిప్పు, గాలి రూపాలైనటువంటి అభ్రాలలో ఆ నీటిని చిమ్ముతాడు.
సూర్యనారాయణ స్వామి భూమి మీద ఉండేటటువంటి రస సహితాలైనటువంటి ఔషధీ శక్తులు కలిగినటువంటి జలాలని వివస్వంతుడు అనేటటువంటి ఆయన స్వీకరించి ఆయన చక్కగా సోముని యందు ఆ నీటిని నిక్షిప్తం చేస్తారు. ఈ సోముడు అంటే చంద్రుడు ఏమిటి చేస్తున్నాడు ఇక్కడ, వాయునాడీమయాలైనటువంటి వాయువు ద్వారా ఆ చంద్రుడి దగ్గర ఉండేటటువంటి సమస్త నీటిని కూడా పొగ, నిప్పు, గాలి రూపాలైనటువంటి అభ్రాలలో చిమ్ముతాడు. అభ్రాలు అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటిది భ్రంశము కానటువంటివి అభ్రమములు. ఈ అభ్రమములు అంటే తెలుగు భాషలో చెప్పుకోవాలంటే మబ్బులు. ఈ మబ్బులలో చిమ్ముతాడు. జలాలు వాటి నుండి భ్రంశం కాకుండా ఉంటాయి కాబట్టి వాటిని అభ్రమములు అన్నారు. కాబట్టి మేఘాలను అభ్రమములు అన్నారు. ఈ అభ్రమముల ద్వారా అభ్రస్తాః ప్రవతంత్యాపో వాయునా సముదీరితాః సంస్కారం కాలజనితం మైత్రేయ సాధ్య నిర్మలాః. ఆ జలాలు అభ్రాలలో ఉండి కాలానుగుణంగా సంస్కారాన్ని పొంది ఏ మాలిన్యం లేకుండా స్వచ్ఛాలై వాయువు ద్వారా ప్రేరేపించబడి క్రిందకి దిగుతాయి. చంద్రుడి నుంచి వచ్చినటువంటి ఆ చక్కనైనటువంటి నీరు చంద్రుడు సమస్తమైనటువంటి మేఘాలలో మబ్బులలో చిమ్మితే ఆ చిమ్మినటువంటి నీరు కాలంతో కూడినటువంటి సంస్కారాన్ని గ్రహించి చక్కగా వర్షాలుగా మన భూమి మీద పడతాయి అని చెబుతూ శరత్స ముద్ర భౌమాస్తే తథాపహ ప్రాణిసభ చతుఃప్రాకార భగవానా దత్తసవితా మునే. ఓ మునీశ్వర, భగవంతుడైనటువంటి సవిత్రుడు అంటే సూర్యనారాయణకి మరొక పేరు, నదులలో, సముద్రాలలో, భూప్రదేశాలలో, ప్రాణిదేహాలలో 4 విధాలైనటువంటి నీటిని గ్రహిస్తాడు. గ్రహించిన నీటిని మరలా సమస్త జగత్తుకి ఆయనే పంపిణీ చేస్తారు. ఇక్కడ ఈ ఘట్టం దగ్గర మనం ఆపుకుందాం. ఇప్పటికే 16 నిమిషాల పైన అయిపోయింది. అంచేత సూర్యనారాయణ స్వామి వారి తాలూకా శక్తిని, ఆయన చేసినటువంటి మన కోసం ఆయన చేసినటువంటి పనిని గురించి ఎవరైతే తెలుసుకుంటారో వారికి ఖచ్చితంగా ఆరోగ్యం సిద్ధిస్తుంది అని పరాశరుడు వారు చెప్పారు. కనుక ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారందరూ కూడా లైక్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. విష్ణు పురాణాన్ని మీరు విని తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మరి కోరుకుంటూ హరి ఓం స్వస్తి.